హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్ అండి. నేను నిన్నటి నుంచి డైట్ వీడియోస్ స్టార్ట్ చేశాను కదండి. అది ఏ విధంగా ఫుడ్ అది ఫాలో అవుతున్నాను, ఎక్సర్సైజ్ అది చెప్తాను. ముందైతే నేను ఈరోజు వెయిట్ చూసుకుంటున్నానండి. 63.10 ఉందండి. ఇది వచ్చేసి ప్రజెంట్ నా వెయిట్. ఇంకా వీక్లీ మీకు నేను అప్డేట్ చేస్తాను. వెయిట్ అనేది స్టార్ట్ చేస్తున్నాను కదా డైటింగ్. 63.10 చూడండి, క్లియర్గా కనిపిస్తుందా? ఇలా చూసుకున్నానండి. సాక్స్లో వేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని వాక్కి వెళ్తాను. ఇలా లెమన్ పిండుకున్నానండి హాట్ వాటర్లో. ఇలా 1 గ్లాస్ లెమన్ హాట్ వాటర్లో, లైట్ హాట్ వాటర్లో లెమన్ పిండుకొని ఇంకేం వేసుకోలేదు, హనీ కూడా. ఈ విధంగా వాకింగ్కి అయితే బయలుదేరానండి. ఇట్లా పార్క్ ఉంటుంది, జాగర్స్ పార్క్ అనేసి. దాంట్లో మొత్తం ఒక 5 రౌండ్స్ వేస్తానండి. 5 రౌండ్స్ మనకి దగ్గర నాకు 15 మినిట్స్లో 5 రౌండ్స్ కంప్లీట్ అవుతాయండి. అంటే డైలీ చేసే దాని మీద ఒక 15 మినిట్స్ ఫస్ట్ డే ఇంక్లూడ్ చేశానండి వాకింగ్. తర్వాత నేను ఇది సోంపు, తర్వాత చియా సీడ్స్ వాటర్ తీసుకెళ్ళానండి. ఇవి తాగటానికి. వచ్చాకైతే బాదము మిల్క్ షేక్ తాగాను. ఎగ్స్ 2 తిన్నానండి. 4 ఉడకబెట్టాను. 2 మా వారికి, 2 నాకు అన్నట్లుగా 2 అయితే ఎగ్స్ తిన్నా. మధ్యాహ్నం లంచ్ వచ్చి ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నానండి. ఒక్క ఫుల్ బౌల్ అనమాట. అది ఆనియన్తో తీసుకున్న. బటర్ మిల్క్ అయితే తాగుతున్నానండి. మజ్జిగ తాగితే కొంచెం మంచిదని, వేడి చేయకుండా ఉంటుంది బాడీకి. ఎప్పుడైనా మనం డైలీ పెరుగో మజ్జిగో ఇవ్వాలి. ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని, పెరుగన్నం అయితే తినలేదు కానీ మజ్జిగ తాగాను. చూసారా, కొంచెం సేపు అలా చిల్ అయిన తర్వాత ఇది వచ్చేసి నైట్ అండి. నైట్ వచ్చి డిన్నరు పెసర దోశ అనమాట. ఉత్త పెసర దోశలో పల్లీ చట్నీ అదేం కాకుండా మనం పెట్టుకుంటాం కదండి, ఆయిల్ లేకుండా ముడి పచ్చడి, కొంచెం పండుమిర్చి గోంగూర తీసుకున్న పుల్లగా ఉంటుంది అనేసి. ఇది వచ్చేసి పల్లీలు లేకుండా ఉత్తది టమాటా చట్నీయో పచ్చిమిర్చి వేసి అలా తీసుకోండి. ఈ విధంగా మళ్ళీ మజ్జిగ అయితే నైట్ ఇంకోసారి తాగానండి, 1 గ్లాస్ మజ్జిగ. కొంచెం ఫస్ట్ డే కదండి, ఎక్స్ట్రా చేసినప్పుడు ఏదైనా పెయిన్స్ వస్తే ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోండి చేతులకి. మనకి ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడే అప్లై చేసుకోవాలి ఆయిల్. పెయిన్ రిలీఫ్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుందండి. చేసుకొని మన దగ్గర ఇది ఉంది కదా మసాజ్ స్టిక్, దీంతో ఎక్కడ పెయిన్ ఉందో అలాగా, అంటే ఎక్సర్సైజ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళ కోసం అండి నేను ఇలా చూపిస్తున్నాను. నేను డైలీ చేస్తాను కాబట్టి ఎక్కువ పెయిన్స్ ఏమి ఉండవు. ఈ విధంగా మసాజ్ స్టిక్ చేసుకోండి. మనం నిద్రపోయే ముందు ఇలా ఎక్సర్సైజ్ ఏవైనా హెవీ వర్కౌట్స్ చేసిన తర్వాత రిలాక్స్ అవ్వటానికి ఇలా బుక్ రీడింగ్ చేసుకుంటే మనకి ఎర్లీగా నిద్ర పడుతుంది, ఎర్లీగా లేవచ్చు, మన ఎక్సర్సైజ్ అవి స్టార్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. బాయ్ ఫ్రెండ్స్.